మరోసారి అవకాశం ఇస్తే మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామ సర్పంచ్ పూజారి హైమావతి. ప్రస్తుతం గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించే దిశగా ప్రత్యేక ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామంటున్నారు. అలాగే బీసీ ఎస్సీ విద్యార్థులకు అండగా ఉంటూ సీజనల్ హాస్టల్ ఏర్పాటుకు హామీ ఇస్తున్న సర్పంచ్ పూజారి హైమావతితో ఫేస్ టు ఫేస్. రాయలసీమ గేట్వే కర్నూలు జిల్లా ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి అట్టడుగున ఉంది. అయితే ఆ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల్లో జనాలు ఇప్పటికీ కూడా వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి నోచుకోలేదు. అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ఈ గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా గొనిగెండ్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గొనిగెండ్ల మేజర్ గ్రామ పంచాయతీ. అసలు ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు తీర్చారని చెప్పి ప్రస్తుతం మనతో పాటు తెలుపడానికి గ్రామ సర్పంచ్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. ముఖ్యంగా మీ మేజర్ గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు మేజర్ సమస్యలు ఏమున్నాయి, మీరు సర్పంచ్ అయిన తర్వాత ఎలాంటి సమస్యలు తీర్చగలిగారు? ఇది వరకు 2021 ఉన్న ప్రభుత్వంలో మేము గెలుపొందినానండి. టీడీపీ సర్పంచ్గా గెలుపొందినాను. కానీ అప్పటి నుంచి ఏమి పనులు చేయలేకపోయినాను. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మేజర్ పనులు చేశాము. రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ చేశాము. ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి. అంటే ఈ రోడ్స్ డ్రైనేజెస్ అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ ఏ రకంగా ఉంది? మీరు వచ్చిన తర్వాత ఎట్లాంటి దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు? తాగునీటి సమస్య అయితే చాలా ఉందండి. మేము వచ్చిన తర్వాత కొద్దిగా పైప్ లైన్స్ అనేటివి డ్రైనేజ్‌లోను ఉండే ఆ పైప్స్ అన్నీ చాలా వరకు మేము బెటర్‌మెంట్‌గా పైకెచ్చేసి అన్నీ చేశాము. ఇప్పుడు జేజేఎం స్కీమ్ కింద ఉన్నాయి కాబట్టి 2 ట్యాంకులు ఓహెచ్ఆర్ ట్యాంక్స్ కట్టిస్తున్నారు. దానివల్ల కొంచెము రిలీఫ్‌మెంట్ ఉంటుంది. కానీ ఎంత మాకు ఎస్ఎస్ ట్యాంక్ అనేది ఒకటి ఇప్పుడు ఉంది. ఇంకొకటి స్పేర్‌గా ఉంటే బావుంటుందండి. అంటే మొత్తం ఈ మేజర్ గ్రామ పంచాయతీలో జనాభా ఎంతమంది, ఓటర్స్ ఎంతమంది, వీళ్ళకి తగినటువంటి ఈ మంచినీళ్ళు ఇంకా ఏ రకంగా అందించాలనుకుంటున్నారు? పాపులేషన్ వచ్చేసి 17,000 చిల్లర ఉన్నారండి. ఇంకా వాటర్ అంటే ఇప్పుడు మేము 3 డేస్‌కి ఒకసారి వస్తున్నాయి మామూలుగా. మేము కనీసము రోజు కాకపోయినా డే బై డే ఇవ్వాలని అనుకుంటున్నాము. అంటే ఈ వలసలు కూడా ఈ గోనగండ్ల మండలం అందులోనూ ఈ ఇది మేజర్ గ్రామ పంచాయతీ వలసలు కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. వీళ్ళతో పాటు ఈ తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా వలసలు వెళ్ళి చదువులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో మీ మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి కేజీబీవీ కూడా ఉన్నట్లు సమాచారం. అంటే ఉన్నా కూడా ఎందుకు వీళ్ళంతా కూడా విద్యకు దూరం అవుతున్నారు? దీనికి సంబంధించి ఈ దూరం ఏదైతే విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారో వాళ్ళని మళ్ళీ విద్యకు దగ్గర చేసే విధంగా ఎట్లాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తారు? మా ఊర్లో మైగ్రేషన్స్ ఎక్కువ అండి. వలసలకు వెళ్తుంటారు. కానీ మామూలుగా అయితే మా ఊర్లో ఒక బీసీ హాస్టల్ మాత్రమే ఉంది. హాస్టల్స్ ఉంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళని వలసలకు పిలుచుకపోకుండా ఇక్కడే హాస్టల్స్‌లో ఉంచడానికి ఆలోచిస్తారు. కాబట్టి ఆహ్, ఈ వలసలు కూడా నివారించడానికి కూడా కొంచెం బావుంటుంది. అంటే ఇప్పటివరకు మీరొచ్చిన తర్వాత ఎట్లాంటి సమస్యలు గుర్తించి పరిష్కరించారు? ఇంకా ఈ మేజర్ గ్రామ పంచాయతీని డెవలప్‌మెంట్ చేయాలని ఎట్లాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు? అంటే ఏ రకంగా చేస్తే ఇంకా డెవలప్‌మెంట్ అవుతుంది అని చెప్పి ఆశిస్తా ఉన్నారు. ప్రజలు ఏ విధంగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు? మా ఊర్లో మేజర్ సమస్యలొచ్చేసి విద్యార్థులకొచ్చేసి దాదాపు హాస్టల్స్ లేవండి. ఇంకా వచ్చేసి మా ఊరు ఇంత పెద్ద మండల్ ఇది. గోనెగండ్ల మండలము. అయినా గానీ బస్ స్టాండ్ లేదు. ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంగా ఇక్కడొచ్చేసి ఒక మార్కెట్ గూడా సరిగ్గా లేదు. ఇవన్నీ డెవలప్‌మెంట్ ఉన్నాయండి. చాలా చేసేటివైతే చాలా ఉన్నాయి. ఇవి చేస్తే కనీసం మా ఊరు అంటే పూర్తి కాకపోయినా కొద్దిగా అయినా గానీ బాగుంటుంది. మా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు ఇది సహకరిస్తే ఈ పనులు కూడా పూర్తవుతాయి. అంటే మీ ఆలోచన చెప్పండి. అసలు గ్రామాన్ని ఏ రకంగా డెవలప్‌మెంట్ చేయాలనుకుంటున్నారు? మునుముందు మళ్ళొకసారి ఛాన్స్ వస్తే ఏ రకంగా మీ గ్రామాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మా ఊర్లో దాదాపు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువండి. ఇక్కడ నుంచి చాలామంది టీచర్స్ అయ్యారు, పోలీసులు అయ్యారు. దాదాపు చాలామంది అయినారనమాట. పిల్లల్ని చాలామంది కష్టపడి చదివించుకుంటున్నారు. వాళ్ళకి హాస్టల్స్
మనము గిన కొద్దిగా చేసినామంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనేం చేయాలనుకుంటున్నాను అని అంటే కొన్ని మేజర్ సమస్యలు ఉన్నాయి. గోనెగండ్లలో రోడ్స్ అనేటివి మేజర్ సమస్య ఉన్నాయి. ఆ సమస్యలు చేయాలని నాకు ఒక ఆకాంక్ష ఉందండి. అంటే ఎట్లాంటి సమస్యలు మీరు గుర్తించారు? వాటిని ఏ విధంగా పరిష్కరించాలని మీ ఆలోచన చెప్పండి. అంటే జనరల్‌గా చూస్తుంటారు అందరూ గూడా ఎలక్షన్స్ ముందు మనం గ్రామానికి అది చేస్తాం, ఇది చేస్తామని. అట్లా కాకుండా రోడ్లు, కాలువలే కాకుండా ఇంకా ఈ గ్రేడ్ 1 పంచాయతీని ఇంకా అభివృద్ధి చేయాలని ఎట్లాంటి ఏ రకంగా ఆకాంక్షిస్తున్నారు? గోనెగండ్ల ప్రజలకి మామూలుగా ఎన్ఆర్‌జీఎస్ కింద పని కల్పిస్తే ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోరు. కాబట్టి దాదాపు నేనైతే అది అరికట్టాలని అనుకుంటున్నానండి. ఇంకా మీరు మీ ఆలోచన చెప్పండి. ఇంకా ఏ రకంగా చేయొచ్చు? ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇందాక మీరు స్ట్రీట్ లైట్ గురించి కూడా చెప్పారు. ఏదైతే ఈ ఏజెన్సీకి ఇచ్చి స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ చేస్తే బాగుండేది. గతంలో చంద్రబాబు నాయుడు ఆ రకంగానే చేశారు. మళ్ళీ అట్లా కాకుండా సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీకి అప్పచెప్పడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయండి. దాన్ని ఏ రకంగా అధిగమించవచ్చు? గవర్నమెంట్ ఇది తీసుకుంటే ఇప్పుడు మీరు స్ట్రీట్ లైట్ దాని గురించి గవర్నమెంట్ ఇది ఇంతకుముందు చంద్రబాబు సార్ గారు అట్లే చేశారండి. ఇంతకు ముందు చేశారంట. కానీ అదే గిన ఇప్పుడు తీసుకుంటే గిన దాదాపు కొద్దిగా సమస్యలంటూ ఒక కొలిక్కొస్తాయి. ఊరు కూడా కొంచెం అంటే పంచాయతీ అమౌంట్ వచ్చేసి వేసేదాన్ని బట్టి సరిపోదు. కానీ అప్పుడు సార్ గారు ఇది ముందే ఆలోచించేనేమో ఏజెన్సీకి అప్పచెప్పేసి అంతా చేసినారు. అప్పుడు బాగుండింది అంటున్నారు. ప్రతోళ్ళు జనాలు ఏమంటున్నారంటే అప్పుడే బాగుంది, ఇప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి అని అంటున్నారు. కాబట్టి అది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అది నా పర్సనల్ ఉద్దేశం. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీ గ్రేడ్ 1 గ్రామ పంచాయతీ ఉన్నటువంటి గోనెగండ్ల మండల కేంద్రంలో సమస్యలు ఈ రకంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సమస్యలను అధిగమించేందుకు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. ప్రజలు కూడా మరొకసారి అవకాశం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ గోనెగండ్ల గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకేటీవీ కర్నూలు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.